హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు ఈ వీడియోలో మనం సీటెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడబోతున్నాము. హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 5 centimeters. హౌ మెనీ టైమ్స్ విల్ ద న్యూ ఏరియా బికమ్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈస్ డబుల్డ్? సో ఇక్కడ మనకి స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ స్క్వేర్? In a quadrilateral, all the sides are equal, then such quadrilateral we call it as a square. సో ఇక్కడ స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి సో ఈచ్ సైడ్ ఈజ్ 5 centimeters. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ హౌ మెనీ టైమ్స్ విల్ ద న్యూ ఏరియా బికమ్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ డబల్డ్? ఒకవేళ ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ ఏరియా అనేది డబల్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత బిగ్ వన్ డబల్ చేసాము అనుకుందాం. ది స్క్వేర్ ఈజ్ డబల్డ్, ఏరియా డబల్ చేసినప్పుడు ఈ న్యూ ఏరియా అనేది ఓల్డ్ ఏరియాకి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏరియా కనుక్కోవాలి కదా. సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఆఫ్ దిస్ వన్? నేను ఈ చిన్న స్క్వేర్ని నేను ఏ అని పిలుస్తాను, ఈ డబుల్ అయిన స్క్వేర్ని బి అని పిలుస్తాను. ఓకేనా? డబల్ అవుతుంది అంటే దాని యొక్క సైడ్ కూడా ఏమవుతుంది? ఇఫ్ ద స్క్వేర్ ఈజ్ డబల్డ్, ఎగ్జాక్ట్లీ డబల్డ్ అంటే సైడ్ కూడా 5 + 5 10 అవుతుంది కదా, 10 centimeters అవుతుంది. సో బిగ్ స్క్వేర్ ఏరియా సైడ్ అనేది 10 centimeters అవుతుంది. ఈ బిగ్ స్క్వేర్ నేను బి అనుకుంటాను. సో ఫస్ట్ నేను ఏరియా ఆఫ్ స్మాల్ స్క్వేర్ కనుక్కుంటాను. చూడండి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ కదా. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ ఈజ్ 5 centimeters కదా. స్మాల్ స్క్వేర్ యొక్క సైడ్ ఏంటి? 5 కదా. సో 5 × 5 ఈజ్ 25 centimeters స్క్వేర్. సో 25 centimeters స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ బిగ్ స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ బి, దట్ ఈస్ సైడ్ ఈజ్ 10 రైట్. సో 10 × 10 ఈజ్ 100 centimeters స్క్వేర్. సో మనకి 2 ఏరియాస్ వచ్చాయి కదా. హౌ మెనీ టైమ్స్ ఇది ఎక్కువగా ఉందనేది కనుక్కోవాలి కదా. సో అది ఎలా కనుక్కోవాలి అంటే, ఈ 25కి ఏది మల్టిప్లై చేస్తే నాకు 100 వస్తుంది అనేది తెలియాలి. దానికోసం నేను డివిజన్ చేయాలి. ఓకేనా? సో 100 డివైడెడ్ బై 25 చేస్తే హౌ మెనీ టైమ్స్ దిస్ న్యూ ఏరియా ఈజ్ బికమ్ అనేది తెలుస్తుంది. చూడండి, 100 డివైడెడ్ బై 25 అంటే 25 టైమ్స్, 25 ones, 25 fours. So exactly 4 times ఉంది. So the correct option is 4. Next. Priyadarshini mixed 4.8 kgs of almond and 2500 grams of raisin, 3.5 kgs of cashews and packed the mixture equally into 3 dozen packets. 3 dozen packets లో తను ఆల్మండ్స్, రైజన్స్ అండ్ క్యాష్యూస్ ఇవన్నీ ప్యాక్ చేసింది. సో ప్యాక్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్ అంటున్నాడు. 3 డజన్ ప్యాకెట్స్ కదా. 1 dozen ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 12 రైట్. అంటే 3 డజన్స్ అంటే ఎంత? 1 dozen 12 అవుతాయి. 3 డజన్స్ ఏమవుతుంది? 3 × 12 అవుతుంది. దట్ ఈస్ 36. ఓకేనా? 36 ప్యాకెట్స్. రైట్. నెక్స్ట్ తను ఏమేమి తీసుకుంది? ఆల్మండ్స్ కదా. ఆల్మండ్స్ ఎన్ని తీసుకుంది? 4.8 kgs కదా. సో 4.8 kgsని నేను గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే నాకు తెలుసు 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams అయితే. ఓకేనా? సో 4 kgs ఎంత అవుతుంది? 4000 grams కదా అయ్యేది. మల్టిప్లికేషన్ చేయాలి కదా. ఎప్పుడైనా బిగ్ యూనిట్ని స్మాల్ యూనిట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. 4ని నేను 1000తో మల్టిప్లై చేశా. చూడండి, 4.8 kgs ఈజ్ నథింగ్ బట్ వాట్? 4.8 kgs ఈజ్ నథింగ్ బట్ 4.8 × 1000 grams. సో ఈ కేజీస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి అంటే నేను 1000తో మల్టిప్లై చేయాలి. చూడండి, 4.8ని 1000తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ వితౌట్ రిమూవింగ్ ద పాయింట్ అండ్ మల్టిప్లై. హౌ మచ్ యూ విల్ గెట్? చూడండి, 48 zeros, 48 ones are 48. ఇక్కడ చూడండి, ఏ పాయింట్ తర్వాత
పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిట్ కదా. సో ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ పెడితే మనకి ఏమొస్తుంది? 4800.0 వస్తుంది. సో డెసిమల్ నెంబర్ అనేది జీరోతో ఎండ్ అవుతుంది కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో మీకు ఏమొస్తుంది? 4800 గ్రామ్స్. ఇలా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఆల్మండ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? రేజన్స్. రేజన్స్ 3.5 కేజీస్ ఉన్నాయి. సేమ్ ఈ 3.5 కేజీస్ని నేను గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలంటే 1000తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, 35 పాయింట్ తీసేసి మల్టిప్లై చేయండి, 35,000 అవుతుంది కదా. 35,000. సో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి రైట్ సైడ్ నుంచి. సో పాయింట్ తర్వాత జీరోతో ఎండ్ అవుతుంది కాబట్టి యూ కెన్ రిమూవ్ దట్. సో 3500 గ్రామ్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ప్యాక్డ్ ద మిక్చర్ ఈక్వల్లీ ఇంటూ 3 డజన్ ప్యాకెట్స్. నెక్స్ట్ సారీ, ఇది రేజన్స్ కాదు, క్యాష్యూస్. క్యాష్యూస్ 3.5 ఇంటూ 1000 గ్రామ్స్. నెక్స్ట్ రేజన్స్. రేజన్స్ డైరెక్ట్గా వాళ్ళు 2500 గ్రామ్సే ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటి? ద మిక్చర్ ఈజ్ ఈక్వల్లీ ఇంటూ 3 డజన్ ప్యాకెట్స్. సో దీన్ని మొత్తం ఫస్ట్ యాడ్ చేయాలి. 4800 ప్లస్ 3500 ప్లస్ 2500 ఈక్వల్స్ టు, సో 5 plus 5 10, 10 plus 8 is 18. So 4 plus 1 is 5, 5 plus 3 is 8, 8 plus 2 is 10. సో 10,800 గ్రామ్స్ వచ్చింది టోటల్. సో ఈ 10,800 గ్రామ్స్ అనేది ఎన్ని ప్యాకెట్స్లో ఈక్వల్గా ప్యాక్ చేశారు? 36 ప్యాకెట్స్లో. 3 డజన్ ప్యాకెట్స్ అంటే 36 ప్యాకెట్స్. సో నేను ఈచ్ ప్యాకెట్లో ఎన్ని గ్రామ్స్ ఎంత వెయిట్ ఉంది అని చెప్పడానికి ఏం చేయాలి? నేను డివిజన్ చేయాలి. అంటే 36ని నేను దేంతో డివైడ్ చేయాలి? 10,800తో డివైడ్ చేయాలి. చేయండి ఎంత వస్తుందో. 38 డివిజన్ చేయొచ్చు, లేకపోతే క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. చూడండి, 12 3s are 12 9s are 3 1s 3 3s. సో 300. సో ఈచ్ ప్యాకెట్లో 36 ప్యాకెట్స్లో 10,800 గ్రామ్స్ ఫిల్ చేస్తే 1 ప్యాకెట్లో ఎంత ఫిల్ చేయొచ్చు? 1 ప్యాకెట్ వెయిట్ ఎంత ఉంటుంది? 36 ప్యాకెట్స్ వెయిట్ అనేది 10,800 గ్రామ్స్ ఉంది. సో 1 ప్యాకెట్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే డివైడ్ చేయాలి. ఓకే, 300 గ్రామ్స్ ఉంటుంది ఈచ్ ప్యాకెట్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 3. నెక్స్ట్, select the group of fractions in an ascending order. Ascending order is nothing but small to big. సో ఇక్కడ మనం ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్ని మనం కంపేర్ చేయాలంటే కంపల్సరీగా డినామినేటర్స్ ఈక్వల్గానే ఉండాలి. సో అప్పుడే మనం ఏదైనా 2 ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయగలుగుతాం. అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, లేకుంటే కంపారిజన్ చేయాలన్నా, ఏది బిగ్ ఏది స్మాల్ అనేది చెప్పాలన్నా కూడా కంపల్సరీ డినామినేటర్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటేనే మనం కంపేర్ చేయగలుగుతాం. సో ఆ డినామినేటర్స్ అనేది ఇక్కడ ఈక్వల్గా లేవు కదా. సో వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఈక్వల్. ఎలా? బై డూయింగ్ ది ఎల్సిఎం. చూడండి, మనకు ఒక 3 ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయి ప్రతి ఆప్షన్లో. ఏంటి అవి? 1/4, 1/3 అండ్ 1/2. ఈ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా? చూడండి, ఫస్ట్ డినామినేటర్స్ అయితే ఈక్వల్గా లేవు కదా. సో డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోండి. ఫస్ట్ 4, 3, 2కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 2s are 4, 3 యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవాలి, 2 1s are 2. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? 2 into 2 into 3 into 1. That is 2 2s are 4, 4 3s are 12, 12 1s are 12. Okay, next we got the LCM as 12. సో ఇప్పుడు ఈ 1/4ని, ఈ డినామినేటర్ 4 ఉంది కదా, ఆ 4ని నేను 12 లాగా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయొచ్చు? సో 4 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 3లో కదా. 4 times 3 is how much? 12 కదా. సో నేను డినామినేటర్లో ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నానో న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో ఈ 2, సో ఇదేమవుతుంది? 1 times 3 is 3,
4 3s are 12. సో ఇక్కడ 1/4 అనేది 3/12కి ఈక్వల్ అవుతుంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. 1/4 అండ్ 3/12 ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. చూడండి మళ్ళీ నేను 3/12ని 1/4 లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి 3 1s 3 4s. సో అగైన్ వీ విల్ గెట్ 1/4 ఓన్లీ. కాబట్టి 1/4 అండ్ 3/12 ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 1/3. సో 1/3లో నేను డినామినేటర్ని 12గా కన్వర్ట్ చేయాలి. అంటే 3ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 12 వస్తుంది? 4తో కదా. సో 3 × 4 ఈజ్ 12. సో న్యూమరేటర్లో కూడా డినామినేటర్లో ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేసావో అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 4 1s are 4, 3 4s are 12. నెక్స్ట్ వీ హ్యావ్ 1/2. సో 1/2 అంటే చూడండి ఇక్కడ 1/2 ఉంది కదా. 2 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 6 టైమ్స్ కదా. ఓకేనా. 2 6 are 12 కదా. సో న్యూమరేటర్ని కూడా 6 తోటే మల్టిప్లై చేస్తా. 1 times 6 is 6, 2 times 6 is 12. చూడండి ఆల్ ద 3 ఫ్రాక్షన్స్ డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉంది. ఇప్పుడు నేను కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి 3/12, 4/12, 6/12. 3/12, 4/12 అండ్ 6/12. 3 4 6. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ 3 4 6 ఇది ఎగ్జాక్ట్గా అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. 3 చిన్నది కదా, 3 ఫస్ట్ రావాలి, నెక్స్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ 6 వస్తుంది. సో ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ ఈజ్ 3/12 లెస్ దెన్ 4/12 లెస్ దెన్ 6/12. 3/12కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి? 1/4. అండ్ 4/12కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/3. 6/12కి equivalent fraction 1/2. So the correct option is option 1. Next we'll move to the next question. Which one of the following groups have all three-dimensional shapes? Three-dimensional shapes are nothing but మన సరౌండింగ్స్లో ఉన్న థింగ్స్ అన్ని 3-dimensional షేప్సే. ఓకేనా. సో ఇప్పుడు మీరు బాక్స్ తీసుకున్న, పెన్స్ తీసుకున్న అవన్నీ 3-dimensional షేప్సే అంటాం. సో ఇక్కడ క్యూబ్, క్యూబాయిడ్, సెమీ సర్కిల్, కోన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని 3-dimensional షేప్సే ఏమున్నాయి అనేది కనుక్కోవాలి. చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్ ఈజ్ ఎ 2-dimensional space. 2-dimensional shapes, sorry, not space, shape. It is 2-dimensional shape. Also circle if you take, it is also 2-dimensional only. Okay na. Next triangle, ఇవన్నీ 2-dimensional షేప్స్ అవుతాయి. 3-dimensional షేప్స్ అంటే ఏంటి? క్యూబాయిడ్ అంటే వీటికి మనం 2 sides మాత్రమే ఉంటుంది కదా. స్క్వేర్ తీసుకున్నా, రెక్టాంగిల్ తీసుకున్నా 2 sides 2 lengths మాత్రమే తీసుకుంటాం దీనికి. చూడండి లెంత్ బ్రెడ్త్ అంతే. అదే క్యూబాయిడ్ అనుకోండి, క్యూబ్ అండ్ క్యూబాయిడ్కి అదర్ మెజర్మెంట్ కూడా ఉంటుంది. లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంటుంది. ఓకేనా క్యూబాయిడ్కి. అదే క్యూబ్కి అయితే సైడ్ ఇంటూ సైడ్ లైక్ 3 sides. ఓకేనా. 3-dimensional స్పేస్ ఈజ్ నథింగ్ బట్ మనము డైలీ లైఫ్లో ఉండే థింగ్స్ అన్ని 3-dimensional షేప్స్లోనే ఉంటాయి. సో ఇక్కడ క్యూబ్, క్యూబాయిడ్, సెమీ సర్కిల్ అండ్ కోన్. సెమీ సర్కిల్ అంటే ఏంటి? సర్కిల్లో హాఫ్నే మనం సెమీ సర్కిల్ అంటాం. సో సర్కిల్ ఏంటి? 2-dimensional అయినప్పుడు సెమీ సర్కిల్ కూడా 2-dimensional అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2. ఇది రాంగ్. ఎందుకు అంటే సెమీ సర్కిల్ అనేది 2D కాబట్టి. నెక్స్ట్ ఆప్షన్ 2 చెక్ చేయండి. క్యూబ్, క్యూబాయిడ్, సర్కిల్ అండ్ కోన్. సర్కిల్ ఈజ్ ఎ 2-dimensional షేప్ కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. క్యూబ్, క్యూబాయిడ్, సర్కిల్, ట్రయాంగిల్. దీస్ 2 ఆర్ 2-dimensional షేప్స్ ఓన్లీ. సో ఇది కూడా రాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. క్యూబ్, క్యూబాయిడ్, స్పియర్ అండ్ సిలిండర్. స్పియర్ అంటే ఏంటి అంటే బాల్ ఉంటుంది కదా, బాల్ అనేది స్పియర్ షేప్లోనే ఉంది. ఓకేనా. సిలిండర్ అంటే ఇది. దిస్ ఈజ్ కాల్డ్ సిలిండర్. సో సిలిండర్కి బేస్ హైట్ ఉంటుంది. ఓకేనా. ఇది కూడా 3-dimensional. క్యూబాయిడ్ 3-dimensional, క్యూబ్ 3-dimensional, స్పియర్ కూడా 3-dimensional. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్.
బ్లడ్ గ్రూప్ అండ్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో ఏ బ్లడ్ గ్రూప్తో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 9 స్టూడెంట్స్ ఉన్నారు. బ్లడ్ గ్రూప్ బితో 6 స్టూడెంట్స్ ఉన్నారు. బ్లడ్ గ్రూప్ ఓతో 12 స్టూడెంట్స్. ఏబి గ్రూప్ బ్లడ్ గ్రూప్ కలిగిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ 30 మెంబర్స్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది మోస్ట్ కామన్ అండ్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అంటున్నాడు. రేషియో అంటున్నాడు. రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపేరింగ్ ది టూ క్వాంటిటీస్. ఏదైనా టూ క్వాంటిటీస్ని కంపేర్ చేయగలిగే దాన్ని మనం రేషియో అంటాం. లైక్ మీరు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపేర్ చేస్తారు కదా, ఒక వెజిటేబుల్ షాప్కి వెళ్ళి టమాటోస్ చూస్తారు. మీరు అక్కడ ఏమేమి చెక్ చేస్తారు? క్వాలిటీ చెక్ చేస్తారు, కాస్ట్ చెక్ చేస్తారు. అలాగే నెక్స్ట్ షాప్కి వెళ్తారు, అక్కడికంటే తక్కువ ఉందా లేదా కంపారిజన్ చేస్తున్నారుగా. సేమ్ టమాటోస్ని ఒక షాప్లో నుండి ఇంకొక షాప్కి కంపేర్ చేస్తున్నారు కదా. సో కంపారిజన్నే మనం రేషియో అంటాం. ఇక్కడ దేన్ని కంపేర్ చేస్తున్నారు? మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ని అండ్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ని కంపేర్ చేస్తున్నాడు. మోస్ట్ కామన్ అంటే ఏంటి అంటే ఎక్కువ స్టూడెంట్స్కి ఉన్న బ్లడ్ గ్రూప్నే మనం మోస్ట్ కామన్ అంటాం. ఇక్కడ ఓ గ్రూప్ అనేది చాలా మంది స్టూడెంట్స్కి ఉంది, అది 12 స్టూడెంట్స్. 12 హైయెస్ట్ కదా ఇక్కడ. 12 స్టూడెంట్స్కి ఓ బ్లడ్ గ్రూప్ ఉంది అంటే 12 ఓ గ్రూప్ ఈజ్ ద మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్. ఓకేనా. అండ్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అంటే అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఏబి తీసుకుందాం. ఏబి ఏబి బ్లడ్ గ్రూప్ కలిగిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారు. అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కదా ఏబి గ్రూప్ బ్లడ్ గ్రూప్ కలిగిన స్టూడెంట్స్. కాబట్టి 3 అవుతుంది. సో ఈ రెండిటికి రేషియోస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ క్వాంటిటీ ఇక్కడ ఏంటి? మోస్ట్ కామన్. ఇక్కడ క్వాంటిటీస్ అనేది ఇంపార్టెంట్. మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఈజ్ టు రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. సో మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ బ్లడ్ గ్రూప్. రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబి. సో మోస్ట్ కామన్ ఎంతమంది ఉన్నారు? 12 స్టూడెంట్స్. అండ్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏబి, దట్ ఈస్ 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా. 12:3. ఈ రేషియోని మనం ఫ్రాక్షన్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు బై ఫస్ట్ క్వాంటిటీ ఏంటి? 12 కదా. 12ని న్యూమరేటర్లో రాయాలి. సెకండ్ క్వాంటిటీ ఏంటి? 3ని డినామినేటర్లో రాయాలి. సో క్యాన్సలేషన్ చేయండి. 3 1s 3 4s. సో 4/1 వచ్చింది కదా. ఈ 4/1ని మళ్ళీ రేషియోలో కన్వర్ట్ చేయండి. న్యూమరేటర్ ఏమవుతుంది? ఫస్ట్ క్వాంటిటీ అవుతుంది. డినామినేటర్ ఏమవుతుంది? సెకండ్ క్వాంటిటీ అవుతుంది. 4:1 అవుతుంది. 4:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 3:12 రాసారనుకోండి, ఆన్సరే చేంజ్ అయిపోతుంది, 1:4 అవుతుంది. ఓకేనా. సో క్వాంటిటీస్ అనేది ఏది ఫస్ట్ క్వాంటిటీ ఇచ్చాడు, ఏది సెకండ్ క్వాంటిటీ ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో 4:1, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సంగీత వాంట్స్ టు బై a soap that costs 10 rupees. She has a 5 rupee coins, 2 1 rupee coins, 5 50 paise coins. How much more money does she need to buy the soap? ఎంత మనీ అవసరం ఉంది తనకి? యాక్చువల్గా సోప్ కాస్ట్ ఎంత అంట? కాస్ట్ ఆఫ్ ది సోప్ ఈస్ 10 రూపీస్. సో తన దగ్గర లైక్ ఎంత మనీ ఉంది అనేది తెలియాలి మనకి. సో షీ హ్యాస్ 5 రూపీ కాయిన్స్ అంటే 5 రూపీస్ ఉంది. నెక్స్ట్ 2 1 రూపీస్. 2 1 రూపీస్ అంటే 2 రూపీసే కదా. నెక్స్ట్ అండ్ 5 50 పైసే కాయిన్స్. మనకు తెలుసు 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ పైసే? 100 పైసే. ఓకేనా. సో 1 రూపీ అనేది 100 పైసే అయితే, సో తన దగ్గర 550 పైసెస్ ఉన్నాయంట. సో 550 పైసే అంటే ఏంటి? 5 ఇంటూ 50 కదా. అవునా. 550 పైసే అంటే ఏంటి? 5 ఇంటూ 50 పైసే. హౌ మచ్? 5 5s are హౌ మచ్? 25 0. సో 250 పైసే ఉంది తన దగ్గర. 250 పైసేని నేను కన్వర్ట్ చేయాలి, రూపీస్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూడండి. దీని 250 నేను 200 + 50 అని రాయొచ్చు కదా. ఓకేనా. 200 అంటే 200 పైసే అంటే 1 రూపీ అంటే 100 పైసే అయితే 200 పైసే అంటే ఎన్ని రూపీస్? 2 రూపీస్ కదా. ఓకేనా. 2 రూపీస్. ఇది 50 50 పైసే లాగానే ఉంటుంది, దాన్ని మనం కన్వర్ట్ చేయలేం. సో దీన్నే మనం రూపీస్ 2.50 అని రాయొచ్చు. ఓకేనా. సో రూపీస్ 2.50. సో ఈ మొత్తాన్ని మనం యాడ్ చేద్దాం. చూడండి 5 + 2 ఎంత? 7.
7 ప్లస్ 2.50 ఎంత? 7 ప్లస్ 2 ఈస్ 9. సో రూపీస్ 9.50 50 యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోవాలి. సో తన దగ్గర ఎంత ఉంది? 9.50 ఉంది, అంటే 9.5 ఉంది. తనకి కాస్ట్ ఆఫ్ సోప్ ఎంత? 10 రూపాయలు. సో లైక్ 10 రూపీస్. తన దగ్గర ఉంది మాత్రం 9.5 మాత్రమే. అంటే ఇంకెంత కావాలి తనకి? సబ్ట్రాక్షన్ చేయండి. 10.00 మైనస్ 9.5. జనరల్గా చెప్పవచ్చు 50 పైసే అని, ఓకేనా? సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూడండి. 10, 9 అండ్ యాక్చువల్గా మనము 1 రూపీ అంటే 100 కదా, 100 వస్తుంది ఇక్కడ, నాట్ 10, ఓకేనా? 50 ఇది 0 కదా, సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. 0 అవుతుంది, ఓకే. 0.50 50 పైసా అవుతుంది. సో జనరల్గా అయినా, సో నేను ఇక్కడ 100 ఎందుకు వేసాను అంటే, నేను 1 రూపీ ఇస్తున్నా, 1 రూపీ బారో చేస్తున్నా. 1 రూపీ బారో చేస్తున్నా అంటే 100 పైసా బారో చేస్తున్నట్టు, ఓకేనా? ఈ జీరోస్ కాస్త 100 పైసా అవుతుంది. 100 మైనస్ 50 50 పైసా. అండ్ నెక్స్ట్ 9 వస్తుంది కదా, మధ్యలో ఉంది కాబట్టి 9 మైనస్ 9 ఈజ్ 0. నెక్స్ట్, వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ప్యాటర్న్ గివెన్ బిలో? సో ఇక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చింది ఏంటి? 1, 6, 15, 45, 66, 91. ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కనుక్కోండి, ఓకేనా? బేసిక్గా అయితే డిఫరెన్సే ఇస్తాడు మ్యాక్సిమం, లేకపోతే మల్టిప్లికేషన్ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది అని కూడా వచ్చు. కానీ ఇక్కడ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తుంటే మరీ అంత ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నట్టు లేదు. మల్టిప్లికేషన్ చేస్తే లైక్ ఇంక్రీజ్ అనేది చాలా, నెంబర్ అనేది చాలా పెద్ద పెద్ద నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ అంత పెద్దగా నెంబర్స్ ఏం లేవు అంటే అడిషనే చేసి ఉండొచ్చు. చూడండి, 1కి నేను 5 యాడ్ చేస్తే 6 వస్తుంది. 6కి నేను ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది చెప్పండి? 9 కదా, ఓకే. ఇది మనకి ఏంటో తెలియదు. 45కి ఎంత యాడ్ చేస్తే నాకు 66 వస్తుంది? 66 మైనస్ 45 చేయండి, ఎంత? 21 కదా. సో 21 యాడ్ చేస్తే నాకు 66 వస్తుంది. 66కి 91 లైక్ ఎంత యాడ్ చేస్తే నాకు 91 వస్తుంది అంటే సబ్ట్రాక్షన్ చేయండి. 11 minus 6 is 5, 8 minus 6 is 2, that is 25. సో 25 అంటే 25 నేను యాడ్ చేస్తే నాకు 91 వస్తుంది. అంటే 5, 9. మళ్ళీ నేను డిఫరెన్స్ చూస్తా. 5కి 9కి ఎంత డిఫరెన్స్ ఉంది? 4 కదా. సేమ్ 21కి 25కి ఎంత డిఫరెన్స్ ఉంది? దట్ ఈస్ 4a. అంటే ప్రతి 4 4 అవుతుంది, ఓకేనా? 9కి నేను మళ్ళీ 4 యాడ్ చేయాలి. సో 4 యాడ్ చేసి ఎంత వస్తుంది నాకు? 9కి 4 యాడ్ చేస్తే 13 వస్తుంది. అంటే నేను 15కి ఎంత యాడ్ చేయాలి? 13 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? సో 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో నేను 28 రాసాను అనుకో, 13కి నేను మళ్ళీ 4 యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి? 13 ప్లస్ 4 ఎంత? 17. చూడండి, 28కి 17 యాడ్ చేస్తే 45 వస్తుందా లేదో చూడండి. 7, 7, 14, 15, 2, 3, 4, 45 వచ్చింది కదా. అంటే ఫస్ట్ నేను డిఫరెన్స్ కనుక్కున్నా. డిఫరెన్స్లో మళ్ళీ ఈ 5కి 9కి ఎంత డిఫరెన్స్ అవుతుంది అనేది కూడా కనుక్కుంటే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 28 అనేది ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అంటున్నాడు. సో మనము ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటనేది రీడ్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ a kite becomes a rectangle if its opposite angles are equal. And second option is a rectangle becomes a square if all the sides are equal. A rhombus becomes a square if all its angles are equal. A parallelogram becomes a rectangle if all its rectangle are equal. అంటే ఫస్ట్ మనం ఇది ఆప్షన్ ఏది ట్రూ కాదు అని చెప్పడానికి ముందు ఫస్ట్ మనకు అసలు కైట్ అంటే ఏంటి, రెక్టాంగిల్ ఏంటి, రాంబస్ ఏంటి, పారలోగ్రామ్ ఏంటి, అసలు వాటి సైడ్స్ ఎలా ఉంటాయి, ప్రాపర్టీస్ ఏంటి అనేది తెలియాలి. చూడండి, పారలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్. లైక్ ఎనీ క్వాడ్రిలేటరల్ ఈజ్ నథింగ్ బట్ 4-sided ఫిగర్. 4-sided క్లోజ్డ్ ఫిగర్నే మనం క్వాడ్రిలేటరల్ అంటాం, ఓకేనా? సో ఈ పారలోగ్రామ్కి 4 సైడ్స్ ఉన్నాయి కదా. ఈ క్వాడ్రిలేటరల్ని ఎప్పుడు పారలోగ్రామ్ అంటామంటే విత్ బోత్
పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అండ్ ప్యారలల్గా ఉండాలి. అంటే ఈ సైడ్ అనేది ఈ సైడ్కి ఈక్వల్ అండ్ ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్ అంటే చెప్పాను కదా, ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్యారలల్ అంటే ఏంటో అనేది. నెక్స్ట్ ఈ టూ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉండాలి. ఆపోజిట్ అంటే ఏంటి అంటే జస్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకేనా. సో ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ like opposite sides are equal and parallel, then such quadrilateral we call it as a parallelogram. ఓకేనా. parallelogram లో మనకి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ parallelogram అనేది రెక్టాంగిల్ అవ్వాలి అంటే ఎలా ఫామ్ అవ్వాలి అంటే, parallelogram అనేది ఎప్పుడు రెక్టాంగిల్ అవుతుంది అంటే ఇన్ ఏ parallelogram ఆల్ ద యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్ అవుతాయి. ఇది ఉంది కదా, ఈ పారలోగ్రామ్ అనేది రెక్టాంగిల్గా మారడానికి ప్రతి యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అవుతే పారలోగ్రామ్ అనేది రెక్టాంగిల్గా ఫామ్ అవుతుంది. సో రెక్టాంగిల్ అంటే ఏంది, సేమ్ రెక్టాంగిల్ కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్గా ఉంటాయి. ఈ పారలోగ్రామ్కి రెక్టాంగిల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పారలోగ్రామ్లో యాంగిల్స్ అనేవి ఎంత అనేది మనం పర్టికులర్గా చెప్పలేం, కానీ రెక్టాంగిల్లో చెప్పొచ్చు. ఈచ్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఓన్లీ. రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 90 డిగ్రీస్. ఓకేనా. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 90 డిగ్రీస్. ఓకేనా. సో నెక్స్ట్ రెక్టాంగిల్ అనేది స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది, ఇన్ ఏ రెక్టాంగిల్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. సో రెక్టాంగిల్కి స్క్వేర్కి డిఫరెన్స్ ఏంటి, అన్ని సైడ్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. ఏ రెక్టాంగిల్ అనేది ఎప్పుడు స్క్వేర్ అవుతుంది అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటే రెక్టాంగిల్ని మనం స్క్వేర్ అని అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ కైట్. కైట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఓకేనా. కైట్ ఈజ్ ఇది కైట్కి పారలోగ్రామ్కి రెక్టాంగిల్ స్క్వేర్కి ఎలాంటి సంబంధం లేదు. కైట్ అనేది ఒక క్వాడ్రిలేటరల్. సో ఈ క్వాడ్రిలేటరల్లో కాన్సెక్యూటివ్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. కాన్సెక్యూటివ్ సైడ్స్ అంటే లైక్ అడ్జసెంట్ సైడ్స్ అనమాట. ఓకేనా. విత్ ఎగ్జాక్ట్లీ 2 pairs ఆఫ్ ఈక్వల్ కాన్సెక్యూటివ్ సైడ్స్ అనేవి ఉంటాయి. ఇది ఈ సైడ్ అనేది ఈ సైడ్కి ఈక్వల్, ఈ సైడ్ అనేది ఈ సైడ్కి ఈక్వల్. ఓకేనా. ఇలాంటి క్వాడ్రిలేటరల్నే మనం కైట్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ రాంబస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ పారలోగ్రామ్. ఓకేనా. రాంబస్ ఈజ్ ఏ పారలోగ్రామ్ విత్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. మరి అంటే స్క్వేర్లో కూడా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, మరి రాంబస్కి స్క్వేర్కి డిఫరెన్స్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. సో రాంబస్కి అండ్ స్క్వేర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ వన్ థింగ్, ఇక్కడ రాంబస్లో అన్ని యాంగిల్స్ అనేవి 90 డిగ్రీస్ ఉండవు. ఓకేనా. స్క్వేర్లోనేమో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, బట్ ఇన్ రాంబస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓన్లీ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్క్వేర్ అండ్ రాంబస్. ఓకేనా. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, ఏ కైట్ బికమ్స్ ఏ రెక్టాంగిల్ ఇఫ్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కైట్ అంట ఎప్పుడు రెక్టాంగిల్ అవుతుందంట, ఈ కైట్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతే అప్పుడు కైట్ అనేది రెక్టాంగిల్గా మారుతుంది అంటున్నాడు. నేను ముందే చెప్పాను కదా, కైట్కి రెక్టాంగిల్, పారలోగ్రామ్, స్క్వేర్, రాంబస్కి అసలు సంబంధమే లేదని. కైట్ అనేది ఒక క్వాడ్రిలేటరల్ మాత్రమే. లైక్ పారలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్ లాగానే కైట్ కూడా క్వాడ్రిలేటరలే. ఓకే. కాకపోతే కైట్కి సపరేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది దేంతో సంబంధం లేదు. కైట్ అనేది దేనిలాగా మారదు, రెక్టాంగిల్గా మారలేదు, పారలోగ్రామ్గా మారలేదు, స్క్వేర్గా మారలేదు, రాంబస్గా కూడా మారలేదు. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, కైట్ బికమ్స్ ఏ రెక్టాంగిల్ ఇఫ్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అయినంత మాత్రాన కైట్ అనేది రెక్టాంగిల్గా మారదు. ఓకేనా. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్లోనే తెలుస్తుంది దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. విల్ సీ ద నెక్స్ట్ ఆప్షన్స్ ఆల్సో. ఏ రెక్టాంగిల్ బికమ్స్ ఏ స్క్వేర్ ఇఫ్ ఆల్ ఇట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చెప్పా కదా, రెక్టాంగిల్కి స్క్వేర్కి ఓన్లీ డిఫరెన్స్ రెక్టాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్ అయ్యాయి అనుకో రెక్టాంగిల్ని మనం స్క్వేర్గా పిలవచ్చు. ఓకేనా. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఏ రాంబస్ బికమ్స్ ఏ స్క్వేర్ ఇఫ్ ఆల్ ఇట్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. చెప్పా కదా, స్క్వేర్కి రాంబస్కి ఓన్లీ డిఫరెన్స్ ఈస్ యాంగిల్స్లో దగ్గర మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. స్క్వేర్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్, రాంబస్లో అలా కాదు. కాబట్టి రాంబస్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే దాన్ని స్క్వేర్ అని చెప్పొచ్చు.
సో ఆప్షన్ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ 4, ఏ పారలోగ్రామ్ బికమ్స్ ఏ రెక్టాంగిల్ ఇఫ్ ఆల్ ఇట్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో చెప్పా కదా, పారలోగ్రామ్ అనేది రెక్టాంగిల్గా మారడానికి ఓన్లీ థింగ్ ఈజ్ యాంగిల్స్ మాత్రమే. యాంగిల్స్ అనేవి పారలోగ్రామ్లో అన్ని యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటే, అది రైట్ యాంగిల్కి ఈక్వల్గా అయితే దాన్ని మనం పారలోగ్రామ్ని మనం రెక్టాంగిల్గా పిలవచ్చు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. ఎందుకు? ఏ స్టేట్మెంట్ నాట్ ట్రూ అన్నాడు. ఫస్ట్ ఆప్షనే కదా ఈ స్టేట్మెంటే, ఫస్ట్ స్టేట్మెంటే కదా నాట్ ట్రూ, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A whole number is added to 100 and the same number is subtracted from 100. The sum of the two resulting numbers so obtained is. So oka whole number anta. Whole number is nothing but the collection of the numbers starts with 0, 0, 1, 2 so on. వీటినే మనం హోల్ నెంబర్స్ అని అంటాము. ఒక హోల్ నెంబర్, ఏ హోల్ నెంబర్ అనేది మనకి తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాం. ప్రతిసారి ఎక్సే ఎందుకు తీసుకోవాలి? వై కూడా తీసుకోవచ్చు, జెడ్ కూడా తీసుకోవచ్చు. ఐల్ టేక్ ఏ. ఓకే, దట్ హోల్ నెంబర్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ. ఏ అనేది దేనికి యాడ్ అవుతుందంట? 100కి యాడ్ అవుతుంది. సో యాడ్ అయ్యి అండ్ ద సేమ్ నెంబర్, ఈ హోల్ నెంబరే సేమ్ ఏనే దేంతో సబ్ట్రాక్ట్ అవుతుంది? 100తో సబ్ట్రాక్ట్ అవుతుంది. ఏ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 100. ఫ్రమ్ 100 అన్నప్పుడు 100 మైనస్ ఏ రాయాలి. ఓకేనా? ఫ్రమ్ అంటే 100 నుంచి ఏ తీసేస్తున్నాం, ఇది ఇంపార్టెంట్. సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 100 అన్నప్పుడు ఫ్రమ్ వస్తే 100 నుంచి ఏ తీసేసేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి 2 వచ్చేసింది. ఫస్ట్ స్టేట్మెంట్లో నాకు ఏ ప్లస్ 100ని కన్వర్ట్ చేసేసా ఎక్స్ప్రెషన్లోకి. ఏ ప్లస్ 100 అండ్ 100 మైనస్ ఏ. సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు? ద సమ్ ఆఫ్ ది టూ రిజల్టింగ్ నెంబర్స్ సో అప్టైన్డ్ ఈజ్. సమ్ అంటున్నాడు. సమ్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్ అని చెప్పా కదా. సో సమ్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్. వీటి రెండింటి యొక్క సమ్ అనేది వచ్చే ఆన్సర్ ఏంటి అనేది క్వశ్చన్. ఓకేనా? సో యాడ్ చేయండి. ఏ ప్లస్ 100కి 100 మైనస్ ఏ యాడ్ చేయండి. చూడండి, ఎప్పుడైనా ప్లస్ లైక్ ఒక నెంబర్కి లైక్ +2 అండ్ -2 ఉందనుకోండి, దాని వాల్యూ ఎంత? 0 కదా. సేమ్ ప్లస్ ఏ అండ్ మైనస్ ఏ అంటే 0నే, ప్లస్ ఎక్స్ అండ్ మైనస్ ఎక్స్ అంటే 0నే. ఈ వేరియబుల్ ఏదైనా అవి ఉండొచ్చు, కానీ ఒకటి నెగిటివ్ అండ్ ఒకటి పాజిటివ్, సేమ్ నెంబర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటే వాటి యొక్క సమ్ అనేది ఆల్వేస్ 0. కాబట్టి ఏ విల్ బి బికమ్స్ 0. ఏ మైనస్ ఏ ఈజ్ 0. మిగిలింది ఏంటి? 100 + 100, that is 200. The correct option is 1. Yeah, 100 lakh is also known as. సో మనం ప్రీవియస్ క్లాస్ 3లో నేర్చుకున్నాం ఇంటర్నేషనల్ నెంబర్స్ ఏంటి, ఇండియన్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి అనేది. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ ఫర్ యూ యాజ్ ఎ హోంవర్క్. ఆన్సర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, which of the following arrangements represents a descending order of numbers? Descending order is nothing but big to small. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇవన్నీ డెసిమల్ నెంబర్స్ మా. సో డెసిమల్స్ నెంబర్స్ ఇచ్చారు, దానిని మనం డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో ఫస్ట్ నేను ఏదైనా ఒక నెంబర్ తీసుకొని రాస్తాను. ఇక్కడ చూడండి, 10.5. అన్ని ఆప్షన్స్లో సేమ్ నెంబర్స్ ఇచ్చాడు. సో 1.50, 1.055, 1.05, 1.005, 0.155. సో ఈ డెసిమల్ నెంబర్ని ఈజీగా కంపేర్ చేయడానికి నేను ఏం చేస్తానంటే అన్ని డెసిమల్ వాల్యూస్ ఈక్వల్ చేస్తాను, లైక్ డెసిమల్ డిజిట్స్ అనేది ఈక్వల్ చేస్తాను. నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది డెసిమల్ ప్లేస్ ఈక్వల్గా ఉంటే నాకు ఈజీ అయిపోతుంది కంపారిజన్. ఇక్కడ చూడండి, డిజిట్ తర్వాత ఒకటే డిజిట్, ఒకటే లైక్ పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది, కానీ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 3, ఇక్కడ 3. సో నేను ఏం చేస్తానంటే ఈ వీటిలలో కూడా నేను పాయింట్ తర్వాత 3 డిజిట్స్గా మార్చేస్తాను. ఎలా మార్చాలో చూడండి. హైయెస్ట్ డెసిమల్ డిజిట్స్ దేనికి ఉన్నాయి? 3 కదా. సో 10.5ని నాకు ఇంకొక 2 డిజిట్స్ ఉంటే నేను 3 లాగా మార్చేయచ్చు, 3 డిజిట్స్ లాగా. ఆ 2 డిజిట్స్లో నేను 00 పెట్టేసుకుంటా. సో అప్పుడు నాకు 3 డిజిట్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ 1.50
2 డిజిట్సే ఉన్నాయి, నాకు 1 మోర్ డిజిట్ కావాలి, దాన్ని నేను 0 లాగా రాసేస్తాను. సో డెసిమల్ వాల్యూ అనేది 0తో ఎండ్ అవుతే యూ కెన్ ఇగ్నోర్ ఇట్, దేర్ ఈజ్ నో వాల్యూ, లైక్ యూ కెన్ ఇగ్నోర్ దట్ 0. ఓకేనా, ఎన్ని జీరోస్ అయినా రాసుకోవచ్చు అక్కడ, వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ 1.055, నెక్స్ట్ 1.050, 1.005 అండ్ 0.155. సో ఇప్పుడు అన్ని డెసిమల్ నెంబర్ ఆఫ్ ది డెసిమల్ డిజిట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. చూడండి ఎలా కంపేర్ చేయాలో. ఫస్ట్ హోల్ నెంబర్ కంపేర్ చేయాలి. ఫస్ట్ నెంబర్లో హోల్ నెంబర్ ఏముంది, 10 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది, సెకండ్ నెంబర్లో 1 ఉంది, థర్డ్ నెంబర్లో 1 1 1 0. సో 10 అనేది బిగ్గెస్ట్ 1 అని మనకు తెలిసిపోతుంది, కాబట్టి 10.500 అనేది ఫస్ట్ నెంబర్. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ మిగతా 5 నెంబర్స్ని కంపేర్ చేద్దాం. నెక్స్ట్ 1.500, ఇప్పుడు అన్నిట్లో చూడండి, ఫస్ట్ ఈ 4 నెంబర్స్కి హోల్ నెంబర్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి సో నేనేం చేయాలి అంటే హోల్ నెంబర్ నుంచి ఇప్పుడు డెసిమల్ పార్ట్లో కంపారిజన్ చేయాలి. ఎలా చూడండి, ఫస్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఏది పెద్దది, 5 పెద్దది కదా. సో నాకు తెలిసిపోయింది ఇది సెకండ్ ప్లేస్ అని తెలిసిపోయింది. నెక్స్ట్ మిగతా 3 చూడండి, నేను ఇది నేను లైక్ కంపారిజనే చేయట్లేదు, ఇది లాస్ట్ ప్లేస్లోకే వచ్చేస్తుంది. ఎందుకు అంటే 0 వచ్చేసింది కదా, నేను కంపారిజన్ ఈజ్ బిట్వీన్ దీస్ 4 నెంబర్స్ ఓన్లీ. ఓకేనా, నెక్స్ట్ డిజిట్ ఏముంది చూడండి, 0 0 ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ 100th ప్లేస్లో ఏముంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే ఇది కాదు ఇంకా. ఓకేనా, మిగతా ఈ 2 నెంబర్స్ని మనం కంపేర్ చేద్దాం. 2 డిజిట్స్ అయిపోయింది. థర్డ్ డిజిట్ ఏంటి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. 5 పెద్దదా 0 పెద్దదా, 5 పెద్దది కదా, కాబట్టి థర్డ్ ప్లేస్ దీనికి వస్తుంది, ఫోర్త్ ప్లేస్ దీనికి వచ్చేస్తుంది. మిగిలింది ఏంటి, ఇది కదా, ఈ రెండిట్లలో ఇదే పెద్దది కాబట్టి ఇది 5th ప్లేస్, ఇది 6th ప్లేస్. సో మనకి లక్కీగా ఆప్షన్ 1 ఇచ్చాడు వాడు. ఓకేనా, సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. ఇవన్నీ రాంగ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 3630? 3630కి ఫ్యాక్టర్ కానిది ఏంటి? అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఈ నెంబర్ ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అనేవన్నీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. 12 అనేది ఏ టేబుల్స్లో డివిజిబుల్ అవుతుంది, 1తో డివిజిబుల్ అవుతుంది కదా, 2తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అవ్వడం అంటే 2తో డివైడ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వడం అంటే రిమైండర్ 0 వస్తుంది అని అర్థం. 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 12 టేబుల్లో వస్తుంది. సో 1 2 3 4 12 అనేవి ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ది 12. ఓకేనా, సో ఇవన్నీ ఈ నెంబర్స్తో ఈ 12 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అలాగే 3630 కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, నాట్ ఏ ఫ్యాక్టర్ అని అంటున్నాడు. మరి ఎలాగ అనుకోవచ్చు, డివైడ్ చేసుకుంటూ వెళ్తామా? డివైడ్ చేయొచ్చు, అది ఆ ప్రాసెస్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. మనం షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అంటే బై యూజింగ్ ది డివిజిబిలిటీ రూల్స్. నేను ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ బై 11 ఏంటి అనేది చెప్పాను, పేపర్ 2 క్లాస్ చెప్పినప్పుడు. డివిజిబిలిటీ రూల్ బై 11 ఏంటి అంటే ఎలా చెక్ చేయాలి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ అనేది 0 అయి ఉండాలి, లేకపోతే 11 అయినా అయి ఉండాలి, డివిజిబుల్ బై 11 అయినా అయి ఉండాలి. అంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్ అండ్ ఇది ఫోర్త్. ఇక్కడ ఆడ్ డిజిట్ ప్లేసెస్ ఎక్కడున్నాయి చూడండి, 1 3, ఈ 2 అనేది ఆడ్ ప్లేసెస్ కదా. ఈ ఆడ్ ప్లేసెస్లో ఏమేమి డిజిట్స్ ఉన్నాయి, 0 అండ్ 6, దాని సమ్ము చేయండి, 6 వస్తుంది. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ ఏంటి, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ ఏంటి, 3 అండ్ 3 కదా, వాటి యొక్క సమ్ చేయండి, 6 వస్తుంది. సో దీని డిఫరెన్స్ కనుక్కోండి, 6 - 6 0 కదా. సో ఈ డిఫరెన్స్ అనేది 0 వచ్చినా 11తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే ఏదైనా ఒక నెంబర్ లైక్ 22 33 ఇలాంటి నెంబర్స్ అనేవి 11తో డివిజిబుల్ అయ్యాయి కదా.
అలాంటి నెంబర్స్ వచ్చినా కూడా 11తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ మనకు 0 వచ్చింది కాబట్టి 11 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది 3630. కాబట్టి ఇది కాదు, ఎందుకంటే నాట్ ఏ ఫ్యాక్టర్ కనుక్కోవాలి మనం. నెక్స్ట్ 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై ది 3. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 3 + 6 + 3 + 0 ఈజ్ హౌ మచ్? 3 + 6 ఈజ్ 9, 9 + 3 ఈజ్ 12, 12 + 0 is 12. 12 అనేది డివిజిబుల్ బై 3 ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? 3 4s are 12 కదా. సో కాబట్టి 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అవుతుంది అంటే 3630కి 3 ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 5 చూడండి. 5 అనేది 3630 డివిజిబుల్ చేస్తుందా లేదా అనేది ఎలా చెప్పొచ్చు అంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ బై 5 అంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుంది. చూడండి 5 టేబుల్ మీరు అబ్జర్వ్ చేస్తే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20 లైక్ దట్ కదా. ఇలా ఉంటుంది. అంటే యూనిట్స్ ప్లేస్లో 5 అయినా వస్తుంది లేకపోతే 0 అయినా వస్తుంది, అంతకు మించి వేరే నెంబర్ డిజిట్సే రావట్లేదు. అంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంది అంటే కంపల్సరీ ఆ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది కదా కాబట్టి ఇది 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది 3630. నెక్స్ట్ 9 చెక్ చేయండి. 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేవి 9తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి మనకు 12 వచ్చింది కదా. 12 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. 9 టేబుల్లో 12 రాదు కదా. సో కాబట్టి 9 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3630 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. డివిజిబుల్ చేయలేదు, డివైడ్ చేయలేదు కాబట్టి 9 అనేది ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ నెంబర్. కాబట్టి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ the sum of 5 minus 5 plus 5 minus 5 plus 5 minus 5 dash to odd number of terms is. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ నేను లైక్ ఇలానే యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 15 వస్తుందా, 0 వస్తుందా, -5 వస్తుందా? సారీ, ఆప్షన్ 4 ఈజ్ 5 వస్తుందా? ఏ ఆప్షన్ వస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను యాడ్ చేస్తే చూడండి, నేను 5కి 5 minus 5 plus 5 minus 5 plus 5 minus 5 ఉంది. ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాను 5ని? నేను యాడ్ చేయడం అంటే నేను ఇక్కడ 5ని -5ని యాడ్ చేస్తున్నా. ఓకేనా. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నా. ఓకే. 5 minus 5 plus 5 minus 5 ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. 6 ఉన్నప్పుడు నాకు ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను యాడ్ చేస్తున్నట్టు చూడండి ఏమొస్తుందో. 5 minus 5 0 ప్లస్ 5 minus 5 0 ప్లస్ 5 minus 5 0, దట్ ఈస్ 0. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను యాడ్ చేస్తే నాకు 0 వస్తుంది. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. సేమ్ నెంబర్స్ నేను ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటాను. 6 టైమ్స్ అయింది కదా, ఇంకొకసారి 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 5 minus 5 0, 5 minus 5 0, 5 minus 5 0 ప్లస్ 5, దట్ ఈస్ 5. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను 5ని అండ్ -5ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ 5 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చూడండి వాళ్ళ ఆప్షన్లో 0 కూడా ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఇలా ఇంతవరకే ఇచ్చారు కదా అని దీన్నే యాడ్ చేసేసి ఆప్షన్ పెట్టేస్తారు తొందరలో. కానీ వాళ్ళు అడిగింది ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు, నాట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 5 అండ్ -5ని నేను 3 టైమ్స్ కానీ లేకపోతే 5 టైమ్స్ కానీ లేకపోతే 7 టైమ్స్ కానీ లేకపోతే 9 టైమ్స్ కానీ యాడ్ చేసినప్పుడు. ఓకేనా. I hope you all understood all these questions. Thank you for watching this video.